భూమి, గగన్ ఇద్దరు ఆటో ఎక్కి వెళ్తూ ఉంటారు. అయితే ఆటోకి ఎదురుగా పోలీసులు వచ్చి అడ్డు నిలబడి ఉండటంతో భూమి, గగన్ చాలా టెన్షన్ పడుతూ ఆటో దిగి ఆటో ముందర నిలబడి ఉంటారు. మేము ఏ తప్పు చేయలేదన్నట్లుగా భూమి, గగన్ చాలా కాన్ఫిడెంట్‌గా నిలబడి ఉంటే, ఈ సూర్య మాత్రం "రేయ్! నిన్ను వదలనురా" అంటూ వెంటనే షూట్ చేసేస్తాడు. బావా! అంటూ భూమి అడ్డు వస్తుంది. దాంతో ఆ బుల్లెట్ కాస్త భూమి పొట్టలో తగిలి భూమి ఉన్నపళంగా రక్తపు మడుగులో పడిపోయి స్పృహ కోల్పోతుంది. భూమి, భూమి లే భూమి, అయ్యో! నాకెందుకు భూమి నువ్వు అడ్డు వచ్చావు? అయ్యో! నువ్వు చనిపోకూడదు. నువ్వు నాకు ప్రాణాలతో కావాలి అని గగన్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అయితే అప్పుడే సూర్య మళ్ళీ గగన్ దగ్గరికి వచ్చి రివాల్వర్‌ని గురిపెట్టి "రేయ్! లేవరా పైకని" అరుస్తూ ఉంటాడు. ఆల్రెడీ భూమి రక్తపు మడుగులో పడిపోయి స్పృహ కోల్పోయి ఉండటంతో గగన్ ఉగ్ర రూపం చూపిస్తూ ఒక్క గుద్దు సూర్య పొట్టలో గుద్దేయటంతో సూర్య కాస్త కింద పడిపోతాడు. భూమికి రక్తమంతా పోకుండా గగన్ తన షర్టును తీసి భూమి నడుం చుట్టూ చుట్టేసి భూమిని ఎత్తుకొని "భూమి నీకేం కాదు భూమి, నేను నిన్ను కాపాడుకుంటాను భూమి, కళ్ళు తెరువు భూమి" అని ఏడుస్తూ మోసుకొని తీసుకువెళ్తూ పరుగులు పెడుతూ ఉంటాడు. పోలీసులందరినీ కూడా చితక్కొట్టి గగన్ ఇలా భూమిని మోసుకొని లోయల మధ్యలో రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే శరత్చంద్ర కారులో అక్కడికి వచ్చి తన పొడవైన ఆ స్నిపర్ తుపాకీని పట్టుకొని గగన్ని షూట్ చేయటం కోసం వెనక వైపుకు వచ్చి గురిపెట్టి ఉంటాడు. "రే గగన్‌గా నిన్ను వదలనురా, నా కూతురు భూమిని నువ్వు ఎత్తుకెళ్ళిపోతున్నావా" అని శరత్చంద్ర అనుకుంటూ షూట్ చేయాలనుకుంటూ ఉంటాడు. అయితే శరత్చంద్ర కంటే ముందుగా శరత్చంద్ర వెనకాల సూర్య నిలబడి గగన్ని వీపుపై షూట్ చేసేస్తాడు. అలా సూర్య ఒక్కసారి కాదు 2 సార్లు గగన్ వీపుకి బుల్లెట్లు తగిలేలా షూట్ చేసేస్తాడు. గగన్ కూడా రక్తపు మడుగులో పడిపోతూ గట్టిగా కేకలు పెడుతూ భూమిని అలాగే ఎత్తుకొని కుప్పకూలిపోతూ ఉంటే శరత్చంద్ర సూర్య షూట్ చేసేసినందుకు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. గగన్, భూమి పక్కనే పెద్ద లోయ ఉంటుంది. మరి వీళ్ళు లోయలో పడిపోయి చనిపోతారా? ఏదైనా లీప్ వస్తుందా? లేకుంటే గతాలు మర్చిపోతారా? అన్నది రానున్న ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.